ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/7/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షము, పంచమి మధ్యాహ్నం 1:26 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:30 నుంచి 9:12 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:07 నుంచి 5:59 వరకు, వర్జము రాత్రి 9:46 నుంచి 11:26 వరకు, రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు, సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభ గడియలు, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం, వస్తువాహన సౌలభ్యం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వ్యాపారపరంగా అభివృద్ధి, విదేశీ ప్రయాణము, శుభవార్త శ్రవణం. ధనయోగం, ఐశ్వర్యం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మరియు రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళాకారుల క్రీడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు. ఈవెంట్ చేసే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, సంతాన యోగము, అన్యోన్య దాంపత్య జీవనం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమసిపోవడం, తీర్థయాత్ర సేవన, సోదరులతో అనుకూలత, అనుబంధము, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఆర్థికపరమైన అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి శుభకర జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అనుకూలతలు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. మంచి ప్రయోజనవంతమైన శుభ ధన కనక వస్తు వాహన ప్రాప్తిని. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. మంచి అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం. కుటుంబ పరిస్థితులు మీకు సానుకూలంగా ఉంటాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, వివాహాది నిశ్చయితాంబులాదు లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపార పరంగా అనుకూలత, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఐశ్వర్యము, విద్యా అనుకూలత, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విహారయాత్రలు, తీర్థయాత్ర, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు.
విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వ్యాపార ప్రారంభం, శుభవార్త శ్రవణం, అలాగే వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా అనుకూలత, శుభవార్త వినడం, ధనయోగం పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార శుభవార్తలు వినేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ప్రశాంతమైన శుభజీవనం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. పెద్దవాళ్ల మాట వింటే మీకు అనుకూలంతో శుభయోగం, ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వము, ధనయోగము, కుటుంబ వృద్ధి, సంతాన యోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కళాకారులకు క్రీడాలకు బుద్ధి, డ్రైవర్లకి అనవసరమైనటువంటి వేగము, అలాగే అనవసర మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ అవకాశం కూడా ఉంది. అంటే ఈ యొక్క దుర్వ్యసన, దుర్మార్గుల చేత, దుర్మార్గుల వల్ల, దుర్మార్గులతో మీరు కనుక సావాసం చేస్తే ఈరోజు ప్రమాదం ఉంది, జాగ్రత్త. అటువంటి మద్యపాన సేవన చేసినటువంటి డ్రైవర్లతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా మీకు నష్టము కష్టకాలంగా చెప్పబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభాలు ఉన్నాయి. సువర్ణాభరణ ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారులకు క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బలం కనబడుతోంది. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొంతమంది సెలవు కదా లంచాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. ప్రశాంతమైన జీవనం, శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తలు పాటిస్తూ అందరినీ అతిగా నమ్మకుండా మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి భగవంతుని భక్తితో మీరు ముందడుగు వేస్తే కార్యసిద్ధి బలంగా ఉంది. ఇతరుల మీద ఆధారపడిన అనవసర వ్యక్తులకి మన కుటుంబ రహస్యాలు చెప్పినా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కూడా ఉంటుంది, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది, అనుకునేది సాధించగలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త హనుమంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభకర, మంగళ, ఆనంద, అదృష్ట శుభయోగ, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, ధనయోగం, ఐశ్వర్యం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందయోగం, రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధువుల వల్ల, మిత్రుల వల్ల ధనయోగము, గౌరవము, ఆనందము, కళాకారులకు క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ధన, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, ధన గనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, వ్యాపార పరంగా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు కాస్త భగవద్ ఆరాధన ఎక్కువ చేసుకోండి. రోజు ఒక అరగంట గంట చేస్తుంటే ఈరోజు 2 గంటలు చేయండి. అదొక్కటే మీకు ఈరోజు పరిష్కారం. ఎందుకంటే డబ్బు వృధా అయ్యే అవకాశం, వస్తువులు కొంటున్నప్పుడు అధిక ధర పలికే అవకాశం, అమ్ముతున్నప్పుడు తక్కువ ధర పలికే అవకాశం, అలాగే ప్రయాణంలో అలసట ఎక్కువ ఉండడం,
నిద్రమత్తులో ప్రయాణం కాస్త మీకు స్వల్ప ప్రమాదాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో, ప్రయాణ విషయంలో, విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కాస్త సమతుల్యత కోల్పోతున్నారు. ఓపిక నశించిపోతుంది. జాగ్రత్త అంతవరకే. అందుకే ఒక 2 గంటలు మనం భగవంతుని ఆరాధన, అందులో లక్ష్మీ నరసింహస్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని కూడా దానిలో చేర్చండి దేవతారాధనలో. అలాగే భగవద్గీత ఎలా చదువుతారు కదా, భగవద్గీతని 11 నుంచి 13 అధ్యాయాలు చదవండి. 11, 12, 13 ఈ 3 అధ్యాయాలు చదవండి. ఇలా నేను చెప్పినవి చేయడం వల్ల తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ధర్మమైందే సుమా, ధర్మబద్ధంగా అది ఏది కూడా మీకు అవ్వదు. కాబట్టి ఏదేమైనా సరే మీకు అనుకూలత ఫలితాలు ఉంటాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు. తప్పకుండా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు, సువర్ణాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, అలాగే కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపడడం, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీకు అనుకున్నది సాధించగలిగే అవకాశం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాలు, మంచి మాట తీరు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, ఆస్తి పంపక లాభాలు, మాతాపితృలతో అనుబంధము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసొచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలోనూ అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసొచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలత, ఆనంద యోగం. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా అనుకూలత, ఆనంద యోగాలు, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, వాహన యోగం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తిగా పొందవచ్చును. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. శుభమైనటువంటి యోగము, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, లాటరీల వల్ల ధనప్రాప్తి, అనేకమైనటువంటి శుభవార్తలు వినడం, వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధిబలం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకోవడం, లాటరీల వల్ల ధనప్రాప్తి, ఉద్యోగార్థులకు ఉద్యోగము, విద్యార్థులకు విద్యాలాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆత్మస్థైర్యం, బంధుమిత్రులతో సమాగమం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభసాటి వ్యవహారాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనాన్ని పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయము, తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, నూతన వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ కలుసుకునే అవకాశం, వస్తువులు కొనుగోలు చేయడం, భూలాభము, గృహలాభము, ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆనందాది శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా మంచి లాభాలు పొందిన అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఈవెంట్ చేశారు మంచిది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత ఆనంద యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సోదరులతో అనుబంధము, ఆత్మీయులతో కలయిక, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలవంతమైన శుభయోగ. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, తప్పక మీరు వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు, మధ్యవర్తితో బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించగలిగే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, ఆనందకరమైనటువంటి సంపద, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి అనుకూలత ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా కనబడుతోంది. మంచి అనుకూలత ఆనంద యోగాల పరంపర ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ వాతావరణం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రుల సమాగమము, వివాహ యోగము, సంతాన యోగము, వైవాహిక జీవనానందము, సంతాన శుభయోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, అలాగే రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం అనుకూలంగా ఉండబోతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కూడా కలిసి వచ్చే అవకాశాలు, జ్యోతిష పండితులకి లాభం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అదృష్టవంతంగా కనబడుతున్నాయి. పట్టుదల, ప్రశాంతత, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, లాటరీల వల్ల ధనయోగం, అనుకూలమైన ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతుల శుభయోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, స్వర్ణాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాద అదృష్ట యోగాలు, అనుకూలం సాధించే అవకాశం, విదేశాల స్వదేశంలో అనుకూలత, ఆనంద యోగం, వస్తు వాహన సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఆనందకరమైన జీవన యోగాలు. అదృష్టయోగం బలం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు,
ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా పర్వాలేదు, కాకపోతే కాస్త డబ్బు విషయంలోనూ అలాగే పెద్దల్ని ఎదిరించే విషయంలోనూ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమయపాలన, ఏకాగ్రత మరియు పెద్దల మాట వినడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే సమస్త శుభయోగాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆనందయోగం, ధన కనక వస్తువాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా మంచి అనుకూలత, వ్యాపార పరంగా లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం మీకు వ్యాపారాన్ని అంది పలకడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకు అభివృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు, ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.